వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రుద్ర గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రితేష్ గారు. సో ఈరోజు చాలా విషయాలు మనతో పాటు పంచుకుంటున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. చూడగానే సో బిజినెస్ పీపుల్ బేసిక్గా కొంచెం టెన్షన్గా ఉంటారు. సో హడావుడిగా ఉంటుంది, ఎక్కడ ఏది కనిపించట్లేదు. మీరు ఏంటి ఆ సీక్రెట్? మా బిజినెస్ వెల్నెస్ కదండి. ప్లస్ నేను బాగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటాను రెగ్యులర్గా. ఎవ్రీడే ఐ మెడిటేట్. సో డెఫినెట్లీ హెల్ప్స్ అ లాట్. లేకపోతే ప్రీ మెడిటేటర్ నేను ఇలా కూర్చున్నా అంటే నా లెగ్స్ కాళ్ళు అన్ని ఎప్పుడు ఇలా ఊగి చేస్తాను, యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది, మైండ్ మాత్రం ఉరుకులాడుతుంటుంది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద వెల్నెస్ బిజినెస్. ఎలా సార్ రియల్ ఎస్టేట్కి రావాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సో అసలు మీరు రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద మీరు స్టడీ ఏం చేశారు? ఇప్పటికి మనం తీసుకున్నాం అంటే బెంగళూరు ఫుల్ ట్రాఫిక్ తోటి నిండిపోయింది, చెన్నై ఫ్లడ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు, ఢిల్లీ పొల్యూషన్. ఎవరు ఎక్కడి నుంచి చూసినా కానీ హైదరాబాద్ మీదే దృష్టి ఉంది. ఫ్యూచర్ మొత్తం హైదరాబాదే కనిపిస్తుంది, కావాల్సినంత ల్యాండ్ ఉంది ఇక్కడ. సో మీరు మొదటగా దీని మీద ఏం స్టడీ చేశారు? మార్కెట్ ఆ రోజు శోభన్ బాబు గారు చెప్పినట్లు, సో మీరు విన్నారు కదా, శోభన్ బాబు ప్రతి సందర్భంలో కూడా చెప్తుంటారు. తర్వాత జయవేరి గారు, మురళీమోహన్ గారు చెప్తుంటారు, మనకి భూమి కొంచెం ఉంది, ఫ్యూచర్ మొత్తం ఇదే ఉంది. ఇలాంటి ఆలోచన మళ్ళీ మీకు రావడానికి ఎవరు? సో బేసికలీ హైదరాబాద్ వెరీ యూనిక్ అండి. హైదరాబాద్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ వల్ల, దాని తర్వాత రాబోయే RRR వల్ల చాలా ల్యాండ్ అన్లాక్ అవుతుంది. ప్లస్ సో దానివల్ల విల్ బీ ద లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ సిటీ. ఎట్ ద సేమ్ టైమ్ బాంబే లాగా విల్ బీ అన్లిమిటెడ్ FSI వల్ల విల్ బీ ద మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ సిటీ. సో మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ సిటీ ఎట్ ద సేమ్ టైమ్ మోస్ట్ డైవర్స్ సిటీ. దీనివల్ల ఏం జరుగుతుందంటే యూ విల్ హ్యావ్ అ కాంబినేషన్ ఆఫ్ వర్టికల్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ వెరీ వెరీ హై క్వాలిటీ హారిజాంటల్ డెవలప్మెంట్. మీరు గమనించారా, 2008లో మీరు ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ 2008 నుంచే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి కరెక్ట్ పెద్ద భూమి వచ్చింది. కరెక్ట్. ఔటర్ రింగ్ రోడ్ మీరు చూసి మీ కళ్ళ ముందే, మీరు పక్కనే ఉన్నారు ఎక్కడ. వెరీ ట్రూ. రెండు చూస్తున్నారు బ్యాలెన్స్డ్గా. అటు హైదరాబాద్ డెవలప్మెంట్ చూస్తున్నారు, ఓ పక్క మీ డెవలప్మెంట్, మీ కంపెనీ డెవలప్మెంట్ చూస్తున్నారు. బీయింగ్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ టైమ్ ఈజ్ ఆల్సో బిగ్ బ్లెస్సింగ్ అండి. ఐ థింక్ హైదరాబాద్లో మనం ఉండగలగడము, రైట్ ప్లేస్లో, ఇప్పుడు టాప్ 1% ఆఫ్ ద లొకేషన్స్ ఇన్ ద కంట్రీలో మనం ఉండడము అంటే రైజింగ్ టైడ్ టేక్స్ మోస్ట్ షిప్స్ అన్నారు. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్, సిటీ ఈస్ డూయింగ్ వెల్, ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్ వెల్, ఆటోమేటికలీ యూ విల్ డూ వెల్. యూ హ్యావ్ టు బీ వెరీ ఫోకస్డ్. ఎక్స్పెక్ట్ చేశారా అసలు హైదరాబాద్ ఈ విధంగా మారిపోతుంది? ఆనెస్ట్లీ లేకుండానే, నాకు అసలు ఇంత విజన్ లేదు అప్పుడు, లేదు, నాకు అస్సలు లేదు. బట్ ఐ వాజ్ ఆల్వేస్ బుల్లిష్ ఆన్ ల్యాండ్. ఐ పర్చేజ్ లాట్ ఆఫ్ ల్యాండ్స్. ఐఎమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ హైదరాబాద్. నేను అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేసిన. దాని తర్వాత వెన్ ఐ సా ద ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ నియోపోలిస్, నా అన్ని సైట్స్ నార్త్, ఈస్ట్, సౌత్ పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసుకొని అన్ని అసెట్ ల్యాండ్స్ అన్ని నేను ఇప్పుడు ఇట్ సైడ్ వెస్ట్ సైడ్ పెట్టుకున్నాను. లాస్ట్ 7 years నుంచి 2018 నుంచి కూడా ఆల్ మై ల్యాండ్స్ హ్యావ్ బీన్ ఆన్ ద వెస్టర్న్ సైడ్. అండ్ మా ఫస్ట్ ప్రాజెక్ట్ మీకు ఇందాక చెప్పిన, నేను నా ఫస్ట్ స్పా ఒకవేళ కానీ సెకండ్ స్పా ఉంటే నా కంపెనీ ఉండేది కాదండి. సేమ్ వే ఫస్ట్ లొకేషన్ ఎప్పుడైతే మనం రియల్ ఎస్టేట్ చూస్ చేసుకుంటామో చాలా క్రిటికల్ అది, చాలా క్రిటికల్ అది. కరెక్ట్ 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 కరెక్ట్. సో ఇప్పుడు నౌ వి సెడ్ ఓకే, వీ హ్యావ్ టు బిల్డ్ అ కంప్లీట్లీ యూనిక్ ప్రొడక్ట్ విచ్ ఈస్ హైలీ స్కేలబుల్. 67% ఆఫ్ ఇండియా డస్ నాట్ వాంట్ టు బై అ హౌస్. They don't want to buy a house because they don't like to have the bells and whistles attached to home ownership. Maintain cheyali, ad cheyali, cheyalani. But if you don't buy a house, you are the biggest loser because land is appreciating at 12% year over year in India. Land మీద ఉన్న villa minimum another 5 to 6%. So మీకు western side హైదరాబాద్ లా asset is appreciating minimum 18 to 24%. ఎట్ ఎ టైం చూడకూడదు. మనం ఒక 10 year సైకిల్లో చూస్తే మీరు 18 to 24% అప్రిషియేట్ అవుతుంది. మీ హోమ్ లోన్ ఈజ్ హార్డ్లీ ఎట్ 7 to 8%. దాని మీద మీరు ఓన్లీ 25% పే చేస్తున్నారు. సో మీరు 25% పే చేసి మీరు 100% ఆఫ్ ద ప్రాపర్టీని 18 to 24% గ్రో అవుతుంది ప్రాపర్టీ. మీ హోమ్ లోన్ ఈజ్ ఓన్లీ 8%. సో యూ యాక్చువల్లీ లూజ్ మనీ బై నాట్ బయింగ్ అ హోమ్. సో వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ దట్ కస్టమర్ బేస్ ఆఫ్ పీపుల్ విచ్ ఆర్ saying that okay, can I buy a house? So avanni alocinche we created this product which is the first time in the country. Ridhira Zen anedi endante it has a branded resort, 5-star branded resort, wellness center. Dan pakkana we have a villas and plots. Ee villas lo difference endante unlike regular villas, people can buy the villa, they can come and stay. When they don't use, they can give it to the resort and they make money for it.
So you get a home loan interest rate, but you can also get a commercial yield on the property. That is the most unique thing about this project. So if we said, okay, ilanti product which is a mixed use development with hospitality services given by a 5-star operator unte, దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీబడి ఇన్ ఇండియా క్యాన్ బై దిస్ ప్రోడక్ట్ అండ్ ఇట్ బికమ్స్ అ పాన్ ఇండియా ప్రోడక్ట్ ఫర్ అ పాన్ ఇండియా కస్టమర్. That is the most unique thing that we are able to bring in Ridhirajan, and we are wanting to take this as a category and replicate it across the country. So మాకు almost in 17 cities as of now, ఆ లోకలైట్స్ అందరు మమ్మల్ని లోకల్ బ్రాండ్ అనే అనుకుంటారు. ఓకే. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నౌ వీఆర్ క్యారింగ్. అండ్ సో ఇప్పుడు ఏం చేసామంటే లెవరేజింగ్ ఆల్ ఆఫ్ దట్ లార్జ్ కన్జ్యూమర్ బేస్, వీఆర్ బిల్డింగ్ అ వర్టికలీ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ రియాలిటీ ఎకోసిస్టమ్. వర్టికలీ ఇంటిగ్రేటెడ్ అంటే ఎండ్ టు ఎండ్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వాడుతున్నాము. వీ హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కన్జ్యూమర్ డేటా ఆన్, అండ్ ఆ డేటాని లెవరేజ్ చేస్తూ హౌ డు వీ బ్రింగ్ అ సీమ్లెస్ ఫ్రిక్షన్లెస్ యూజర్ ఎక్స్పీరియన్స్ విత్ నేటివ్ డిజిటల్ థింకింగ్. దానివల్ల ఐడియా టు ఇనాగ్రేషన్, మొత్తం ఒక ప్రాజెక్ట్ని ఐడియా టు ఇనాగ్రేషన్ మొత్తం ప్రోడక్టైజ్ ఎలా చేయగలుగుతాం, రైట్ ఫ్రమ్ ద ఐడియా ఆఫ్ సంబడి బయింగ్ అవర్ ప్రోడక్ట్ టు డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్ టు ద పోస్ట్ డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్ డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మొత్తం ఎండ్ టు ఎండ్ డిజిటల్గా కన్జ్యూమర్ జర్నీని మ్యాప్ చేసి ఎండ్ టు ఎండ్ కస్టమర్ని మొదలుపెట్టి వాళ్ళ నీడ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉంటాయి దాన్ని మనం బేస్ చేసుకొని ఏఐ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి వీఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్. సో no other real estate company in India you will see where you have people from IIT and NIT in the technology team, in the construction team, we have people working in Ayurveda, we have people working in wellness, services, therapy. So end to end anni business units ni modules laga build chesi we are building a complete end to end vertical. టెక్నాలజీని అంతా వాడేస్తున్నారు, భయంకరంగా వాడుతున్నాం. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. And that too we are sitting in the mecca of technology, Hyderabad lo. సార్, ఔటర్ రింగ్ రోడ్, ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ అనగానే చాలామంది దాన్ని చాలా నెగిటివ్గా తీసుకున్నారు. అంటే బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆ రోజు ఎలా ఉంటుందని ఈరోజు మనకి ఒక క్లారిటీ వచ్చింది. హైటెక్ సిటీ, సైబరాబాద్ సిటీ, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్ అనేది రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఎవరు వెనక్కి దాన్ని స్టెప్ తీసుకోలేదు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఏంటంటే అండి, మనకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ హిస్టారికలీ ఇక్కడ ఫార్వర్డ్ లుకింగ్ లీడర్స్ ఉన్నారు ఎప్పుడు కూడా. అదొక పెద్ద బ్లెస్సింగ్ మనకు వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే. మీ మాటలు నాకు అర్థమయ్యాయి. సో అది సెకండరీ వేరే. సో తర్వాత ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా చేంజ్ అయిందో మనం చూసాం. సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే RRR 100 కిలోమీటర్ల పరిధిలో మొత్తం రియల్ ఎస్టేట్గా మారిపోయింది. అంటే ఇక్కడ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఫార్మా సిటీని రద్దు చేసి 4th సిటీ అనౌన్స్ చేయటం, దాంతోపాటు RRR కంప్లీట్ చేస్తామని చెప్పడం, ఔటర్ రింగ్ రైల్ కూడా రాబోతుంది. ఇటు చూసినా కానీ రియల్ ఎస్టేట్ పరంగా తీసుకుని మంచి ఫ్యూచర్ అయితే కనపడుతుంది. కానీ వాస్తవాలు మాట్లాడుకుందామా అంటే లాస్ట్ 2 years నుంచి మార్కెట్ కాస్త స్లో డౌన్ నడుస్తుంది. మీరు అన్నట్లు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 years ఇబ్బంది పడ్డారు, అది కోవిడ్ వల్ల. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏడన్ అయ్యి ముందుకెళ్ళిపోయారు. ఈ 2 yearsలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఒక్కొక్క బిల్డర్గా కావచ్చు, రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు? ఫ్రాంక్లీ స్పీకింగ్, కానీ మీరు వాస్తవాలు మాట్లాడాలి. అబ్సల్యూట్లీ. మీరు ఎనీ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ మీరు చూస్తే ఇట్ గోస్ త్రూ సైకిల్స్ ఎందుకు గో త్రూ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో ఎ వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ లైక్ ఎనీ అదర్ క్యాపిటల్ ఇంటెన్సివ్, అంటే మీరు ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, హోటళ్ళు పెట్టడం కానీ, ఎనీ బిజినెస్ ఇట్ గోస్ త్రూ సిక్లికల్ బిజినెస్ అంటారు దీన్ని. సిక్లికల్ బిజినెస్ అని ఎందుకు అంటారంటే ఒక్కసారి మొమెంటం రాగానే అందరు అదే ఇండస్ట్రీకి వచ్చేస్తారు. కరెక్ట్. ఆ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఐడియా నుంచి ఇనాగ్రేషన్ వరకు ఒక 4 to 5 years సైకిల్ టైం ఉంటుంది. ఆ 5 years సైకిల్ టైంలో మీకేమవుతుందంటే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అందరు సప్లై క్రియేట్ చేశారు, బట్ డిమాండ్ అంత ఫాస్ట్గా పికప్ అవ్వట్లేదు. సో దెర్ ఇస్ ఇప్పుడు మీకు సిక్లికల్ బిజినెస్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు రాంగ్ సైకిల్లో దొరికిపోతారు మీరు. అదే రైట్ సైకిల్లో దొరికింది అనుకోండి, బిగ్ బ్యారియర్ టు ఎంట్రీ ఉంటుంది మీకు. సో రియల్ ఎస్టేట్లో కూడా మనకు మ్యాక్రో అండ్ మైక్రో ఇండికేటర్స్ మనం చూసుకుంటే, యాజ్ అ మ్యాక్రో ఇండికేటర్స్ యుఎస్ కానీ, ఇప్పుడు మనకు హైదరాబాద్ వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఐటీ అండ్ ఫార్మా. ఫార్మా యాజ్ అన్ ఇండస్ట్రీ వీఆర్ వెరీ సేఫ్. సిక్లికల్ ఇండస్ట్రీలో మనము షార్ట్ సైకిల్ టైమ్ తోటి వీ షుడ్ నెవర్ లుక్ ఎట్ మేకింగ్ ఎ జడ్జ్మెంట్ ఆన్ ద ఇండస్ట్రీ. దీస్ ఆర్ ఆల్ హెవీ క్యాపెక్స్, హెవీ లైఫ్ సైకిల్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏది రియల్ ఎస్టేట్ అనేది.
మనకు రియల్ ఎస్టేట్ యాజ్ అ హోల్ చూస్తే మీరు ఎంటైర్ వరల్డ్లో చూస్తే మీరు ఐ జస్ట్ గివ్ అ గ్లోబల్ టు లోకల్ పర్స్పెక్టివ్ బికాస్ దట్స్ హౌ ఐ థింక్ నా మెంటల్ మోడల్స్ అలాగే పనిచేస్తాయి. ఎంటైర్ వరల్డ్లో చూస్తే ఇండియా ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ ద వరల్డ్ టుడే. ఏ విధంగా చూసినా కూడా మీరు మొన్న SCO సమ్మిట్లో మీరు చూస్తే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఇండియా ఈజ్ అ సూపర్ పవర్. ఎందుకు అంటే కింగ్ మేకర్ అయిపోయినా నేను. యాజ్ అ నేషన్ ఐఎమ్ నాట్ ద కింగ్, బట్ ఐ డిసైడ్ హూ ద కింగ్ ఈజ్ ఈక్వల్లీ పవర్ఫుల్ యాజ్ అ కింగ్. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ వీ హ్యావ్ సీన్ రీసెంట్లీ ఇన్ ద SCO summit that Modi garu has proved that I will decide whether America is the number one or China and Russia are the number one. ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళే సూపర్ పవర్ అవుతారు, సెకండ్ సూపర్ పవర్. అది మనము బ్రిలియంట్ జాబ్ మనం యాజ్ అ కంట్రీ మనం చేసింది ఏంటంటే వీ హ్యావ్ మెయింటైన్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ విత్ ఎవ్రీబడి. సో ఇండియా ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ ద వరల్డ్. విత్ ఇన్ ఇండియా the top 1% of the locations will contribute to more than 60% of the wealth. So India grow అవుతుంది, 7 to 8% ఇండియా గ్రో అవుతుంది. ఇండియాలో ద టాప్ 1 to 2% ఆఫ్ ద లొకేషన్స్ బై డిఫాల్ట్ మీరు ఆపలేరు, గ్రో అవుతూనే ఉంటాయి అవి. సో ఇండియా గ్రోయింగ్ ఎట్ 7 to 8% అంటే టాప్ 1 to 3% ఆఫ్ ద లొకేషన్స్ విల్ గ్రో ఎట్ మినిమం 3x ద సైజ్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియా 7 to 8% గ్రో అవుతే టాప్ 1 to 3% ఆఫ్ ద లొకేషన్స్ ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ 20% ఇయర్ ఓవర్ ఇయర్ గ్రో అవుతాయి. ఆ 20%లో లక్కీలీ వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో హైదరాబాద్ యాజ్ అ నేషన్, యాజ్ అ సిటీ, యాజ్ అ కంట్రీ, వీఆర్ ఇన్ బెస్ట్ షేప్ యాజ్ అ కంట్రీ. వీఆర్ బెస్ట్ షేప్ యాజ్ అ సిటీ బికాస్ వీ హ్యావ్ ద బెస్ట్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ అస్. వీ హ్యావ్ 2 most ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ వరల్డ్లో, 2 ఫ్యూచర్ ప్రూఫ్ ఇండస్ట్రీస్ అంటే IT అండ్ ఫార్మా. ఎందుకంటే IT అనేది ఇది వరకు ఒక పర్టికులర్ IT అనేది ఒక సెపరేట్ ఇండస్ట్రీ లాగా ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రతి ఇండస్ట్రీలోకి IT పాకిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఇదే ఎఫెక్ట్ మార్కెట్ మీద, రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. IT ఎంప్లాయీస్కి ఇప్పుడు ఆ జాబుల మీద ఒక అపోహ ఏర్పడింది. ఏ టెక్నాలజీ వచ్చింది, ఉన్న జాబులు పోతున్నాయి. రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ చాలా వరకు చూపిస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా 40% IT ఎంప్లాయీస్ అనేది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో ఇది మార్కెట్ మీద ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఇది ఎప్పటికి చేంజ్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ టెక్నాలజీ మారుతున్న కొద్ది మనం కూడా మారిపోవాలి, కొత్త టెక్నాలజీకి వెళ్ళిపోవాలి. సో అక్కడ ఉండే ఆపర్చునిటీస్ అక్కడ ఉంటాయి. సో మార్కెట్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది? యాక్చువల్లీ లేదండి. ఫ్రాంక్లీ మనము మ్యాక్రో ఇండికేటర్స్ చూస్తే మనకు మార్కెట్ ఉంది అని అనిపిస్తుంది, మార్కెట్లో ఇబ్బంది అని. బట్ మీరు రీసెంట్గా లాస్ట్ 12 months ఎస్పెషల్లీ లాస్ట్ క్వార్టర్ సేల్స్ చూస్తే చాలా బాగున్నాయి. మీరు 5 years వర్సెస్ టుడే మనం ఏంటంటే మన మెమరీ ఈజ్ వెరీ షార్ట్ కాబట్టి మనం ఎప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆర్ లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ 2 years చూస్తున్నాం మనం. బట్ యాజ్ అ వాల్యూమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ హైదరాబాద్ హ్యాస్ బీన్ సెల్లింగ్ మీరు చూస్తే 5 yearsలో మనం ఎంత దూరం వచ్చినాం అనేది మీకు అర్థమవుతుంది. 2019 numbers చూడండి, 2025 numbers చూడండి. వీఆర్ ఆల్మోస్ట్ డబుల్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ వీఆర్ బీన్ సెల్లింగ్. సెకండ్ థింగ్ ఏమైపోయిందంటే హైదరాబాద్లో ఉన్న సెకండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేటివ్ హిందీ స్పీకింగ్ వల్ల హైదరాబాద్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనము అందరినీ యాక్సెప్ట్ చేస్తాం. మీరు ఎక్కడి నుంచి అయినా, నార్త్ నుంచి కర్ణాటక, కన్నడ, ఎక్కడ ఏదైనా కూడా మాకు వి ఎంబ్రేస్ ఎవ్రీబడి. మన కల్చర్గా అది హైదరాబాద్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అది అందరిని అబ్జర్వ్ చేసుకొని తన మన అనుకొని దగ్గర తీసుకుంది. అలా దగ్గర తీసుకుంది కాబట్టి హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా అయింది. అండ్ ఒకప్పుడు ఒక మాట ఉండేది ఏమంటే తెలంగాణలో 10 ఎకరాలు అమ్మితే ఆంధ్రాలో 1 ఎకరం కొనేవాళ్ళం. ఈరోజు పరిస్థితి అక్కడ 10 ఎకరాలు అమ్మితే ఇక్కడ ఎకరం కూడా కొనలేము. కరెక్ట్. మీ మహబూబ్ నగర్లో, మీ నెగిటివ్ ప్లేస్లో నాకు తెలిసి ఎకరం 2 లక్షలు 3 లక్షలు ఒకప్పుడు ఉండేది. 10 years బ్యాక్. ఇప్పుడు ఎంత అండి? మినిమం 25 lakhs ఉంటుంది. కరెక్ట్. అది భూమి అనేది దాని వాల్యూ అలా పెరిగిపోయింది. కరెక్ట్. అండ్ ఐ థింక్ ఆగదండి హైదరాబాదు ఎవరన్నా కూడా యావరేజ్గా అపోహలు ఉన్నాయి సార్. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, అనవసరమైన అపోహలకు వెళ్తున్నారు, అపోహలు తొలగిపోని. ఫస్ట్ మీరు నిర్భయంగా హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయండి. హైదరాబాద్ ఇంకా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది. గవర్నమెంట్తో సంబంధం లేదు. ఒక్క హైదరాబాద్ చూసి మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. గవర్నమెంట్ ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అంతే. కరెక్ట్ అన్నారు తను కరెక్ట్ అన్నారు. ఇప్పుడు మీకు ఇందాకనే అన్నాను కదండి, టాప్ 1% ఆఫ్ ద లొకేషన్స్ ఆఫ్ ద కంట్రీ విల్ కాంట్రిబ్యూట్ టు 60% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద నేషన్. పొలిటికల్ ఎఫెక్ట్ లేదు సార్. ఊరిక ఇదంతా బయట జరుగుతున్న ఒక డ్రామాని తెప్పించి హైదరాబాద్కి పొలిటికల్ డెసిషన్స్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు లాస్ట్ 1 year 12 months తీసుకోండి. మీరు ఇండియాలో వచ్చిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో 27% హ్యావ్ కమ్ టు హైదరాబాద్ అండి. 27%.
జీసీసీస్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ద ఎబిలిటీ టు పే, అంటే ద క్వాలిటీ ఆఫ్ ద స్టాఫ్ కానీ వాళ్ళ శాలరీస్ కానీ అన్నీ కూడా చాలా హయ్యర్ ఆర్డర్లో ఉంటాయి కంపేర్ టు కన్వెన్షనల్ సర్వీసెస్ బిజినెస్. అండ్ విత్ ఆల్ ద మ్యాక్రో ఇండికేటర్స్ ఆఫ్ అమెరికాలో జరిగే ఇంపోజిషన్ కానీ ట్యాక్స్ కానీ టారిఫ్స్ కానీ ఇవన్నిటితోటి బిగ్గెస్ట్ బెనిఫిషరీ హైదరాబాద్. ఎందుకు అంటే మోర్ అండ్ మోర్ జీసీసీస్ విల్ కమ్. ఇప్పుడు మనకు తెలుగు వాళ్ళు బెంగళూరులో కానీ డిఫరెంట్ సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా సీయింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ మనకు హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్. ఎస్ సార్. నెక్స్ట్ 4 years వీఆర్ వెరీ అష్యూర్డ్ ఆఫ్ అ స్టేబుల్ గవర్నమెంట్. దానివల్ల మళ్ళీ దాని తర్వాత చెప్పలేం కానీ దానివల్ల లాస్ట్ 12 monthsలో మీరు నంబర్స్ చూస్తే కూడా దెర్ హ్యాస్ బీన్ అ టర్మాయిల్. ఎందుకు అంటే సడన్గా ఏదైనా పెరిగినప్పుడు అది మళ్ళీ వెనక్కిపోయి రావాల్సిందే. సో మనకు ఒక షార్ట్ పీరియడ్లో ఎక్స్ట్రా బూమ్ వచ్చింది, అది స్లైట్గా వెనక్కి వెళ్ళి నౌ వీఆర్ ఆల్రెడీ గ్రోయింగ్. మాకు వెస్టర్న్ సైడ్ మేము చూస్తున్నాం రిదిరాజ్ అండ్ శంకర్పల్లి అవుట్స్కర్ట్స్లో. అక్కడ మీకు లాస్ట్ 3 yearsలో యావరేజ్గా 25%, కరెక్ట్, యావరేజ్ 25% యాజ్ ఆఫ్ నౌ కూడా. మీరు 3 years బ్యాక్ ల్యాండ్ కాస్ట్ ఇప్పుడు చూస్తే 2.5 times పెరిగింది ఇప్పుడు కూడా. ఎందుకు అంటే అదే సేమ్ పరీటో ప్రిన్సిపల్. మీకు నియోపోలిస్ నుంచి నెక్స్ట్ 1 hour అటు వరకు నెక్స్ట్ 20 years ఎవరు ఆపలేరు. మీ ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్లో ది బెస్ట్ లొకేషన్ ఏదంటే ముందుగా గుర్తొచ్చేది ఎవరు అవునన్నా కాదన్నా శంకరపల్లి. ఆ నియోపోలిస్ నుంచి దాటి వెళ్ళిపోవాలి. కరెక్ట్. ఆ బెల్ట్ మొత్తం దానికి ఉన్న డిమాండ్ కావచ్చు అదంతా వేరు. కరెక్ట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు అక్కడే స్టార్ట్ చేశారా? కరెక్ట్, అబ్సల్యూట్లీ. నేను అనేది ఏంటంటే ఏ సిటీలో ఏది అటు వచ్చినా ఇటు వచ్చినా ఏ గ్రోత్ వచ్చినా ఏది వచ్చినా నియోపోలిస్ అనేది ఏంటంటే నెక్స్ట్ 20 ఏళ్ళ వరకు కూడా దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ల్యాండ్స్ అన్ని పెద్ద పెద్ద డెవలపర్స్కి 100 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అంత కాన్సన్ట్రేటెడ్ అమౌంట్ ఆఫ్ 100 కోట్లు పెట్టి కొనుక్కున్నారు అని మీరు అంటున్నారు. ఆర్టిఫిషియల్గా రేట్లు పెంచేశారు, దాని ఎఫెక్ట్ మిగతా ప్రాంతాల మీద కూడా పడుతుంది అంటే దెర్ ఆర్ 2 things టు లుక్ ఎట్ ఇట్ అండి. ఇదివరకు ఒక మంచి పెద్ద మనిషి ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే, ఒక 2 కొడుకులు ఉంటారు ఆయనకు. ఒక విలేజ్కి పంపిస్తాడు ఆయన, మనం షూ షాప్ పెట్టాలి ఇక్కడ చూసి రండి అని. ఒకరికి చెప్పకుండా ఒకరికి పంపిస్తాడు. ఒకరేమో వచ్చేసేసి అక్కడ ఎవరు చెప్పులు వేసుకుంటలేరు కాబట్టి మనం షూ షాప్ పెట్టకూడదు అంటారు. ఇంకోడేమో వచ్చి ఎవరు చెప్పులు వేసుకుంటలేరు కాబట్టి షూ షాప్ పెట్టొచ్చు, బిజినెస్ 100% కవర్ అవుతుంది అంటారు. ఎవరు రైట్ అంటే మనం చూసే విధానం. ఇద్దరు రైటే, మనం అవకాశాన్ని ఎట్లా తీసుకుంటాం. మీరు పబ్లిక్ పల్స్ని బాగా పట్టుకున్నారు అనుకోండి సార్. ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను ఆనెస్ట్గా. ఏంటంటే ఆపర్చునిటీ, ఇప్పుడు మనము ఫ్రీ మార్కెట్ అండ్ ఫ్రీ ఎకానమీని ఎవ్వరూ ఆపలేరు. హైదరాబాద్ అనేది ఫ్రీ మార్కెట్, ఎవరైనా రావచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్స్పెన్స్ చేయొచ్చు. మీరు ఇప్పుడు లాస్ట్ 2-3 yearsలో చూస్తే అమౌంట్ ఆఫ్ మనీ మనకు హైదరాబాద్లో ఢిల్లీ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ ఎంత క్యాపిటల్ వచ్చింది అంటే అన్ఇమాజినబుల్ అమౌంట్ ఆఫ్ మనీ వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ వాళ్ళకు వచ్చే వాల్యూ ఇక్కడ వాళ్ళకు వచ్చే వాల్యూ చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు వచ్చే వాల్యూ కస్టమర్స్ కానీ ఎవరికన్నా కూడా చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది ఫర్ ద కైండ్ ఆఫ్ మనీ దే ఆర్ పుట్టింగ్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. ఎస్, అక్కడికే వస్తున్నాను. క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈరోజు హైదరాబాద్లో కొనుగోలు శక్తి బాగా పెరిగింది. మనీ గురించి పెద్దగా ఆలోచించాలి, క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి, ఒక మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ కావాలని చెప్పి చూస్తున్నారు. సొంత ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోయేది. ఒకప్పుడు ఒక మాట అన్నాడు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. ఇప్పుడు ఏది ఈజీ చెప్పండి? రెండు ఈజీ, రెండు కష్టంగానే ఉన్నాయి సార్. రోజు ఐటీ ఎంప్లాయ్ అంటే అప్పుడు అమ్మాయిని ఇచ్చేవారు, ఈరోజు ఐటీ ఎంప్లాయ్ అంటే భయపడుతున్నారు. ల్యాండ్ ఉంది అని ఎక్కువ అడుగుతున్నారు. నిజమా కదా? అదైతే కరెక్ట్ అండి. మాకు 15 ఎకరాల పొలం ఉంది సార్. ఆ రోజు ఇట్లా వెళ్ళామంటే పెళ్లి చేసుకుందాం అని చెప్పి నీకు జాబ్ ఉంది అని అడిగేవాళ్ళు. 20,000 వచ్చినా పర్లేదని లేదని చెప్పేవాళ్ళు. ఈరోజు ఓ 15 lakhs శాలరీ వచ్చినా కానీ నీకు ల్యాండ్ ఎంత ఉందని అడుగుతున్నారు. వెరీ ట్రూ, రియల్ అసెట్ అది. అదే కదా, భూమి అనేది ఎప్పటికీ తరగనిది, తరిగిపోనిది, మనం కాపాడేది. వెరీ ట్రూ. ఇప్పుడు మా బిజినెస్ మోడల్ కూడా చూస్తే మీరు వెన్ వి సెడ్ వర్టికలీ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ రియాలిటీ ఎకోసిస్టమ్ అంటున్నాం. కోర్ ఫౌండేషన్ మొత్తం ల్యాండే. వీ విల్ కంటిన్యూ టు కీప్ సెల్లింగ్ ల్యాండ్. ల్యాండ్ ఈజ్ అవర్ కోర్ బిజినెస్. దాని మీద వీ హ్యావ్ బిల్ట్ ఏజెంటిక్ లేయర్, కస్టమర్ యూజర్ జర్నీస్, అన్ని వర్క్ ఫ్లోస్ అన్ని కూడా దాని మీదనే బిల్డ్ చేసినాం. సో పర్పెచువల్లీ వీ వాంట్ బి అ ల్యాండ్. ఒక ఇల్లు అనేది అమ్మ లాంటిది. మనకు రెండే తెలుసు, ఒకటి అమ్మ, ఇల్లు. ఈ రెండే మనకి ప్రతి రూపాయి కష్టపడి తీసుకొని వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. రకరకాల మార్కెట్లో చాలా ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి, చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం, ఇవన్నీ నిజంగా వాస్తవాలు మాట్లాడుకుంటే. సో మీరు ఇదిరా గ్రూప్ నుంచి మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ ఇస్తారు సార్? ఎలాంటి ఒక ప్రోడక్ట్ మీ దగ్గర తీసుకోవాలంటే? సో ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటేనే దెర్ ఆర్ 2 types ఆఫ్ బిజినెసెస్, ప్రోడక్ట్ కంపెనీస్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ఒక టిపికల్ డెవలపర్, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏంటంటే దే ఆర్ సెల్లింగ్ ఎ ప్రోడక్ట్. అంటే నేను మీకు ఇల్లు కట్టి ఇచ్చేసేసి ఐ లీవ్, వెళ్ళిపోతాం. దట్ ఇస్ అ ప్రోడక్ట్ బిజినెస్. 80% జరుగుతుంది అదే. కరెక్ట్.
అది ప్రోడక్ట్ బిజినెస్, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మోడల్ అలాంటిది. మాకు బికాజ్ లాస్ట్ 17 years మేము సర్వీసెస్ బిజినెస్లో ఉన్నాం కాబట్టి మా డిఎన్ఏనే సర్వీస్. సో ద డిఫరెన్స్ దట్ వీఆర్ సేయింగ్ ఈజ్ మా ప్రోడక్ట్లో ఏంటంటే మేము మీకు అమ్మిన తర్వాత కూడా లైఫ్ సైకిల్ అంతా మేమే మెయింటైన్ చేస్తామంట. సో దట్ ఈస్ ద మోస్ట్, అంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏ డెవలపర్ మీకు చెప్పలేడు. ఏది మీరు ఇల్లు అమ్మిన తర్వాత కూడా సర్వీస్ వీ విల్ కంటిన్యూ టు ప్రొవైడ్. బికాజ్ మా దగ్గర డిఫరెన్స్ ఏంటంటే మీరు కొనుక్కున్న తర్వాత ఈదర్ యూ క్యాన్ స్టే, పక్కన రిసార్ట్ ఉంటుంది, దాన్ని మొత్తం కలిపి మేము ఆపరేట్ చేస్తాము, మేము మీకు సర్వీసెస్ పర్పెచువల్గా ఇస్తుంటాం. సో రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డెవలపర్ వీఆర్ టేకింగ్ ఈజ్ అన్ఇమాజినబుల్ కంపేర్ టు అ కన్వెన్షనల్ డెవలపర్. ఇది నిజంగా మీ మనసులో నుంచి వస్తున్నమాట. 100%. ఇప్పుడు మేము అమ్ముతున్న సర్వీస్ కూడా యాజ్ అ ప్రోడక్ట్, యాజ్ అ ప్రాజెక్ట్, వీ విల్ మెయింటైన్ ద ప్రాజెక్ట్ ఫర్ ద లైఫ్. ఎందుకంటే రిసార్ట్ విల్ బీ ఓన్డ్ బై అస్. సో మేము పక్కనే ఉంటాం, రిసార్ట్ ఆపరేషన్స్ మేమే రన్ చేస్తున్నాము. సో పర్పెచువల్గా కొన్న వాళ్ళకు సర్వీసెస్ పర్పెచువల్గా, దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్. ఇప్పుడు మాకు డిఎన్ఏలో లాస్ట్ 17 years నుంచి సర్వీస్ అనేది, కస్టమర్ వచ్చిండు అంటే ఆయనను మనం దేవునిలాగా చూడాలి, లైఫ్ టైం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రతిసారి తప్పు చేయకుండా కాపాడుకోవాలి. అండ్ లాస్ట్ 17 years నుంచి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్, వీఆర్ ద ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా వేర్ దెర్ ఇస్ అ ఫిజికల్ టచ్ బిట్వీన్ అన్ ఎంప్లాయీ అండ్ అ కస్టమర్. నో అదర్ కంపెనీ హ్యాస్ ఫిజికల్ టచ్. ఫిజికల్ టచ్ వల్ల ఏంటంటే దెర్ ఇస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ టు ద కస్టమర్స్. డీప్ డౌన్ యూఆర్ ట్రస్టింగ్ అస్. ఆ ట్రస్ట్ అనేది మాకు మా గ్రేటెస్ట్ అసెట్ అని నమ్ముతాం. సార్ ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎన్ఆర్ఐలు, మనం చూస్తూనే ఉన్నాం లాస్ట్ 2 years నుంచి. మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎన్ఆర్ఐలు ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది ప్రాజెక్టులు చూస్తూ ఉన్నారు. సో గైడ్లైన్స్, సరైన గైడ్లైన్స్ లేక కాస్త మళ్ళీ వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు, మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం అంటే వాస్తవాలు, ఎవరికి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అంత ఈజీ అయితే కాదు, మనం ఏదో ఒక వీడియోలో చూపించినంత ఈజీ కాదు సార్. చాలామంది ఎన్ఆర్ఐలు అడుగుతున్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, అండ్ విల్లాస్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ ప్రైస్ చూసామంటేనో చెప్పిన దానికి బయట జరిగేదానికి కొంచెం డిఫరెంట్ అయితే కనబడుతుంది. సో రుద్రా గ్రూప్ నుంచి మీరు ఏం చెప్తారు సార్? ఒక్కసారి ఎన్ఆర్ఐల కోసం మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎన్ఆర్ఐల కోసం నేను ఇచ్చే సలహా ఏంటంటే వీలైనంత వరకు డోంట్ లుక్ ఎట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. నేను ఆల్ ఓవర్ ద వరల్డ్, నా దగ్గర 6 passports ఉన్నాయి, ప్రపంచం అంతా తిరిగిన. హైదరాబాద్ని మించిన ప్లేస్ వరల్డ్లో ఎక్కడ లేదు. సేఫెస్ట్ ప్లేస్. ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్ ఆర్ విల్లా, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ అపార్ట్మెంట్స్. బికాజ్ హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల మీరు వాడాలి, మీరు పర్సనల్గా వాడుకోవాలి అంటే అపార్ట్మెంట్ కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇఫ్ యు ఆర్ అన్ ఎన్ఆర్ఐ అంటే ఫోకస్ ఆన్ ల్యాండ్, ఫోకస్ ఆన్ విల్లాస్, because land and villa will appreciate minimum 20% year-over-year, especially if you take it on the western side. ఒక పర్టిక్యులర్ పీరియడ్ కాదు, బట్ ఓవర్ 10 years సైకిల్ టైం చూస్తే మీరు మినిమం 18-20% యావరేజ్గా అప్రిషియేట్ అవుతుంది. లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి అట్లానే జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు యావరేజ్గా టాప్ 20% ఆఫ్ ద లొకేషన్స్ మీరు ఇండియా మొత్తం చూస్తే 12% యావరేజ్గా ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది. ఫస్ట్ విల్లాకి వెళ్ళిపోమంటారు. విల్లా ఇస్ ద సేఫెస్ట్. మీకు వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ డోంట్ గో విత్ ద న్యూస్. హైదరాబాద్ ఈజ్ అప్రిషియేటింగ్ ఇన్ వాల్యూ. లాస్ట్ 2-3 yearsలో కూడా చూస్తే మీరు డోంట్ కంపేర్ ద అపార్ట్మెంట్ ప్రైజెస్, కంపేర్ ద విల్లా ప్రైజెస్ ఇన్ ద లాస్ట్ 3 years. మీకే ఆన్సర్ వస్తుంది. మీరు ఎవరితో మాట్లాడకండి, జస్ట్ గో టు మ్యాజిక్ బ్రిక్స్, గో టు 99 acres. లాస్ట్ 4 yearsలో విల్లా ప్రైజెస్ మీరు కంపేర్ చేసుకోండి. మీరు లాస్ట్ 4 yearsలో విల్లా ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే మీకే ఆన్సర్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 15-20% బేర్ మినిమం ఇన్ ద బ్యాడ్ మార్కెట్ ఆల్సో హ్యావ్ గ్రోన్. ఎస్ కరెక్ట్ సార్. ఆ మార్కెట్ ఉంది, ఎవరు అవునన్నా కాదన్నా. అండ్ మనకు హైదరాబాద్లో యాజ్ ఐ సెడ్, బికాస్ వీఆర్ ఇన్ అ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్, దట్ టు వెస్టర్న్ సైడ్ ఏంటంటే నియోపోలిస్ కాన్సన్ట్రేటెడ్ వాల్యూ ఉంది కాబట్టి గ్రోత్ ఇస్ మచ్ హైయర్. ప్రత్యేకించి ఎన్ఆర్ఐ కస్టమర్స్ కోసం మీరేమన్నా మీ కంపెనీ నుంచి ఏమన్నా అంటే కరెక్ట్, మా ప్రోడక్ట్ కుదరదు అందరూ అక్కడి నుంచి రావటం, వచ్చిన టైమే వాళ్ళు ఫెస్టివల్స్ ఇలా వచ్చినప్పుడు చూసి వెళ్తుంటారు. లేదు డైరెక్ట్గా ఇక్కడి నుంచే మీరు ఆపరేటింగ్ అంతా చేసుకుంటారు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి. కరెక్ట్, దానికి ఏమైనా డెస్క్ అని పెట్టారు? కరెక్ట్, ఎన్ఆర్ఐ డెస్క్ వీ హ్యావ్ క్యూరేటెడ్ ఆన్ ridhirazen.com కి వెళ్తే వీ హ్యావ్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ టు ద కస్టమర్. మొత్తం వెబ్సైట్ నుంచి మొదలు పెట్టుకొని ఆన్లైన్ వీడియో కాలింగ్, టెలికాల్, దాని తర్వాత విఎం వర్చువల్ మీటింగ్, దాని తర్వాత లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ హ్యావ్ బాట్ completely online because of the trust that we enjoy as a company. Last 17 years నుంచి ఉన్న ట్రస్ట్ వల్ల lot of NRIs have bought the property completely online also. Legal team కూడా మీ దగ్గర ఉంది? Absolutely. Legal team? Absolutely. In-house legal team ఉంది, in-house design team ఉంది. మనం 100%. Absolutely. ఏంటి సార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి రియల్ ఎస్టేట్ పరంగా? సో రియల్ ఎస్టేట్ మీరు ఇదే ప్రశ్న మళ్ళీ మొదటికి వస్తుంది. ఫ్యూచర్ మొత్తం రియల్ ఎస్టేట్, హైదరాబాద్ 100 kilometerల పరిధిలో మిడిల్ క్లాస్ పీపుల్ గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. కరెక్ట్, ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. వెరీ ట్రూ. సో ఇంత ప్రైజెస్ చూసి ఎక్కువ ఉన్నాయి, సో వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఏమైనా కొత్త ప్రాజెక్టులు నెక్స్ట్ 4 yearsలో హైదరాబాద్లో అఫోర్డబుల్ రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన మాస్టర్ ప్లాన్ చూస్తే కూడా RRR మాస్టర్ ప్లాన్లో
మోర్ దెన్ 66 రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. సో అఫోర్డబుల్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ విల్ కంటిన్యూ టు బీ క్వాలిటీ వైజ్, వాల్యూ ఫర్ మనీ వైజ్ ఇండియాలో నెంబర్ 1 హైదరాబాద్ అండి. బై డిఫాల్ట్ మీకు వాల్యూ ఫర్ మనీ ఇప్పటికి కూడా మీరు బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళు చూస్తే కూడా దే వాంట్ టు కమ్ టు హైదరాబాద్ బికాస్ సిమిలర్ ప్రైస్కి వాళ్ళకు ఆల్మోస్ట్ 40% బెటర్ వాల్యూస్. ఓపెన్ ప్లాట్స్లో ఉన్నారా? We do a mixed use development. West market as of now. Okay. But we will also explore south later. Competition కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్ బేసిక్గా. కరెక్ట్. దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? బ్రాండ్ ముందు బ్రాండ్ వాల్యూ అంతే. కస్టమర్ని మనం ముందు పెట్టుకొని వాల్యూ కస్టమర్కి ఇవ్వాలి అంటే లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటే ఐ థింక్ దెర్ ఇస్ నో డర్త్ ఆఫ్ ఆపర్చునిటీ. హైదరాబాద్ని మించిన ప్లేస్ లేదు బిజినెస్ చేసుకోవడానికి. అండ్ ప్రోడక్ట్ మనం లాంగ్ టర్మ్ లైఫ్ సైకిల్ కస్టమర్ని లాంగ్ టర్మ్ మైండ్లో పెట్టుకుంటే ఐ థింక్ ప్రోడక్ట్ మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతుంది. దర్ ఇస్ నో డర్త్ ఆఫ్ ఆపర్చునిటీ. క్లైమేట్ ఎస్, నేను ఎప్పుడు అంటాను 80% ఆఫ్ ద టైమ్ అదర్ దెన్ 2.5 months యూ కెన్ కీప్ యువర్ డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ అండ్ ఎంజాయ్ ద వెదర్. Nowhere in India it is possible. Only other place it is possible is filled with traffic problems. So Hyderabad is blessed in that sense. ఇంకా ఫ్యూచర్లో మనం హైదరాబాద్ 2 విధాలుగా చూడొచ్చు. ఇటు ఓల్డ్ హైదరాబాద్, న్యూ హైదరాబాద్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మన సైడ్ వచ్చే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత అంతా ఓల్డ్ హైదరాబాద్ అయిపోయింది. నానక్రామ్ కూడా. మొదటిగా హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు సార్ మీరు? నేను ఆల్మోస్ట్ వెరీ ఎర్లీ ఏజ్లోనే వచ్చేసాను హైదరాబాద్. మీరు చూసిన హైదరాబాద్, చూస్తున్న హైదరాబాద్ చాలా డిఫరెంట్ ఉంది. కంటిన్యూస్ గా గ్రో అవుతుంది. న్యూయార్క్ సిటీలో ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ మన బిల్డింగ్ చూస్తుంటే అర్థమవుతుంది. నథింగ్ లెస్ క్వాలిటీ ఆఫ్ రియల్ ఎస్టేట్. వన్ ఆఫ్ ది పార్ట్ మీరు కూడా అయ్యినందుకు అంటే ఈ డెవలప్మెంట్ కావచ్చు, మీరు మీ వంతుగా మీరు చేస్తూనే ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. ఎందుకంటే రైట్ ప్లేస్లో రైట్ టైంలో మనకు ఉండగలిగినామంటేనే అదొక పెద్ద అదృష్టము. దానితోడు కరెక్ట్ ఏజ్లో మనం ఉండి, ఆ అవగాహన ఉండి, ఆపర్చునిటీ కనిపించి, టూ మెనీ థింగ్స్ మన సక్సెస్కి మనం ఏంటంటే మనమే ఏదో అనుకుంటాం కానీ టూ మెనీ థింగ్స్ షుడ్ హ్యావ్ ఫాలెన్ ఇన్ ప్లేస్. సో ఏదో మాట్లాడుతూ ఉంటే ఇలా మాట్లాడుతూనే ఉంటాను. సో ఫైనల్గా ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఈ రెండైన రియల్ ఎస్టేట్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో బేసికలీ వీఆర్ డూయింగ్ అ ఫుల్లీ వర్టికలీ ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్. సో రిధిరా రిట్రీట్స్ అని వీఆర్ ఓపెనింగ్ రిధిరా రిట్రీట్స్ అక్రాస్ ఇండియా, రైట్ ఫ్రమ్ జమ్మూ, దాని తర్వాత ఉదయ్పూరు, జోధ్పూరు, జైపూరు. వీఆర్ క్రియేటింగ్ అ సర్కిట్ ఆఫ్ రిసార్ట్స్ అక్రాస్ ఇండియా. సో వీఆర్ క్రియేటింగ్ అ కమ్యూనిటీ. సో ఈ రిసార్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా దే కెన్ గెట్ అ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ హియర్ అండ్ స్పా మెంబర్స్ అందరు కూడా కలిపి వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్. సో వీ విల్ హ్యావ్ 3 verticals. One is old spas, then we have Ridhira retreats across India, and then we have this Ridhira Zen laga. We have integrated real estate. నాకు డౌట్ ఉంది సార్, మీరు ఎవరి కోసం అయితే వచ్చారు ఇక్కడికి, అమ్మా నాన్న వాళ్ళతో స్పెండ్ చేయాలి టైము, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు, టైం చూస్తేనేమో అస్సలు సెట్ అవ్వదు. అది అసలు మీరు అవుతుందా మీకు? ఇంతకీ వచ్చిందా రాలేదు ఇంట్లో? లక్కీలీ బాగా అదృష్టం అండి అది. మార్నింగ్ పొద్దున్న లేవగానే మార్నింగ్, దాని తర్వాత ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ కలిసే చేస్తాం. దాన్ని బట్టి నిజమా కాదనిపిస్తుంది. బిజీ లైఫ్ లో లేదు, ఐ థింక్ మనం ఏంటంటే కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చిన తర్వాత డెలిగేషన్ కూడా బాగానే చేస్తాను నేను. మంచి టీమ్ సెకండ్ టైం ఫౌండర్ అయిన తర్వాత పోస్ట్ కోవిడ్ టీమ్ మీద చాలా ఫోకస్ పెట్టినాను. అంటే క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ని చాలా హెచ్ఆర్లో ఎక్కువ డిపెండెన్స్, ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను ఇప్పుడు హెచ్ఆర్లో. క్వాలిటీ ఆఫ్ ద పీపుల్, ఏ మనిషి అయినా సరే మనం హైర్ చేసుకుంటే ఆ మనిషి ఆ పర్టికులర్ జాబ్కి నేను అవసరం లేకుండా డెసిషన్ తీసుకోగలుగుతాడా. ఈ పొజిషన్లో అమ్మా నాన్న చూసి మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతుంది సార్? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రెండు క్వశ్చన్లు మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంతసేపు మన బిజినెస్ వేరు. సో ఏదున్నా కానీ మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సిందే. కరెక్ట్. చాలా వాళ్ళు బాగా సంతోషం పంచుకున్నారు. టైం ఏదన్నా గుర్తుందా? అబ్సల్యూట్లీ. ఏంటంటే నేను వచ్చిన కొత్తలో ఏంటంటే మా అమ్మ ఒళ్ళో పడుకొని సక్సెస్ అంటే ఏంటంటే నీకు వెళ్ళిపోయే వరకు అమెరికా శాలరీ రీప్లేస్ చేస్తే చాలు. మీరు అక్కడ కూడా బిజినెస్ గురించి మాట్లాడారా? ఆమె నన్ను అడిగితే, ఎందుకంటే చాలా బాధపడింది, అమ్మగారు అడిగారు, చాలా బాధపడింది తను. ఏంటంటే నువ్వు అమెరికాలో అంత బాగుండి అన్నీ చేసి లైఫ్ చాలా బాగుండేది అక్కడ, ఇక్కడికి వచ్చి ఒక యూజ్డ్ జెన్ కార్, ఆ డబ్బులన్నీ సేవ్ చేసుకున్న డబ్బులన్నీ తీసుకొని వచ్చి చిన్న అపార్ట్మెంట్ నుంచి మళ్ళీ బిల్డింగ్ బ్లాక్, క్యాపిటల్ అంతా వేస్ట్ చేయకుండా చిన్న అపార్ట్మెంట్ నుంచి మళ్ళీ మొదలు పెట్టుకొని ఒక పాత జెన్ కార్, అక్కడేమో BMW, బెంజ్ అన్నీ ఉండేది, పెద్ద ఇల్లు ఉండేది, అన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి పాత జెన్ కార్ తీసుకొని, అది కూడా యూజ్డ్, ఆ డబ్బులన్నీ కూడా బిజినెస్లో పెట్టాలి, గ్రో చేయాలని చెప్పేసి. సో అక్కడ నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి వాళ్ళు 2 సైడ్స్ చూసి. లైఫ్ అంతా ఈజీగా అయితే అవ్వలేదు సార్, చాలా కష్టం ఉంది. ఎంజాయ్ చేయాలంటే హ్యాపీగా ఉన్నారు. మీ వంతుగా
సమాజ సేవ కోసం అంటే ఏమైనా కార్యక్రమాలు చేస్తారా? బేసికలీ ఇప్పుడు మాకు రిధిరా ఫౌండేషన్ అని స్టార్ట్ చేస్తున్నాము. ఫిలాసఫీ ఒకటి మేము పెట్టుకున్నాము, ఏంటంటే 8 డైమెన్షన్స్ ఆఫ్ వెల్నెస్. 8 డైమెన్షన్స్ ఆఫ్ వెల్నెస్ అనేది ఏంటంటే ఫిజికల్, ఫైనాన్షియల్, ఎన్వైరన్మెంటల్, సస్టైనబుల్, ప్రతి డైమెన్షన్కి యాజ్ అ గ్రూప్ మేము హౌ కెన్ వి బీ ద ఎనేబులర్స్ ఆఫ్ దట్ డైమెన్షన్ ఈజ్ వాట్ ఈస్ ద ఫిలాసఫీ దట్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ మేము ప్రాజెక్ట్ చేసినా కూడా ఆ విలేజ్లో ఉన్న స్కూల్ని మనం అడాప్ట్ చేసుకొని దాన్ని అప్గ్రేడ్ చేపించి పర్పెచువల్గా వాళ్ళకి ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేయగలుగుతాం అనేది. బిజినెస్ ఒక స్టేజ్ దాటిన తర్వాత కూడా మనం ఏంటంటే ఆ మాస్లోస్ లా ఆఫ్ హైరార్కీలో కరెక్ట్ మన భాషలో అండ్ మనం ఎంత ఇయ్యగలుగుతాం, మనం అది కూడా ఇచ్చేది కూడా ఉండాలి. ఎంత ఇయ్యగలిగితే మనకు అంత ఆ థింకింగ్ అంటే అది ఆలోచన వస్తే మనకు మిగతా అన్ని ఆటోమేటిక్గా ముందుకు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది కదా, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి అనేది. డెఫినెట్గా అది కోర్ ఫౌండేషన్ అండి. అది ఉంటేనే మిగతా అన్ని మనకు. మనం దట్టు ఇక్కడ సౌత్లో నుంచి వచ్చిన తర్వాత మనకి ఏముంటుంది, మినిమం రిక్వైర్మెంట్స్ లైఫ్లో మనకు ఎంత చేసినా కూడా మనం కష్టపడేది ఏంటంటే అది ఇంపాక్ట్ ఎంతమందికి, ఎంత వేల మందికి, లక్షల మందికి ఇంపాక్ట్ కలగగలుగుతుంది. ఫైనల్గా 15 లక్షల మంది కస్టమర్స్ అంత ఈజీ కాదు. మీరు ఏం చెప్పాలనుకున్నారు కస్టమర్స్కి? ఎందుకంటే ఇంతమంది మిమ్మల్ని బిలీవ్ చేసి వచ్చారంటే మీరు ఇచ్చే ఒక్క మాట వాళ్ళ కోసం. సింగిల్ వర్డ్ అండి, వీ వాంట్ టు హ్యావ్ అ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్స్ అండ్ వీ విల్ ఫోకస్ ఆన్ ensuring that there is purity in everything that we do. In our deepest intentions, there is absolute purity. And transformation is the one word which we believe that if you are part of Ridhira Group, we will create a transformative impact in your lives. మీ ఎంప్లాయీస్కి మీరు చెప్పే మాట? మా ఎంప్లాయీస్కి నేను చెప్పే ఒకటే మాట, ఇంటెగ్రిటీ. మీరు చేసేది, ఆలోచించేది, మాట్లాడేది అన్నీ ఒకటే ఉండాలి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గర ఆఫీస్లో కల్చర్ కూడా ఏంటంటే చాలా ఓపెన్ కల్చర్. డోర్స్ కూడా మీరు చూసింది ఎక్కడ కూడా మొత్తం అన్ని గ్లాస్, ఎవరికి ఏమన్నా కూడా ఫ్రీగా వచ్చి మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. ఒక కమ్యూనిటీ, అన్నీ నాకే తెలుసు లేకపోతే అన్నీ ఒక్కరికే తెలియదు. ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక వీక్నెస్ ఉంటుంది. కలెక్టివ్గా మనం యాజ్ అ టీమ్ మన అందరి, నా వీక్నెస్ మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్ తన స్ట్రెంగ్త్, అలా ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే సక్సెస్ అనేది పరిగెత్తుకుంటుంది. సక్సెస్ సీక్రెట్ అంటే చెప్పాలి కదా. ప్యూరిటీ ఆఫ్ పర్పస్ అండి. ప్యూరిటీ మైండ్, ప్యూరిటీ ఆఫ్ హార్ట్లీగా మాట్లాడటం, పాజిటివ్గా ఉండాలి. ఉన్నదే మాట్లాడదాం లేదు అంతే, కరెక్ట్. ఉద్దేశం కరెక్ట్ ఉండాలి. నేను ఏదైనా అదే చెప్తాను. ఉద్దేశం మీకు కరెక్ట్ ఉంటే దేవుడు అంతా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. దేవుడు నమ్ముతారా? 100% నమ్ముతాను. దేవుడు నమ్ముతాను. ఉద్దేశం బాగాలేకపోతే దేవుడు కూడా మిమ్మల్ని హెల్ప్ చేయాలి. అందుకే చాలా త్వరగానే మీరు కోవిడ్ నుంచి బయటపడ్డారు. అంతే, అదే ఆ టెనసిటీ, ఆ రెసిలియన్స్ అనేది అది భగవంతుడు ఇచ్చిన దయా దాక్షిణ్యం అనుకోవాలి అది. ఎందుకంటే కోవిడ్లో 2 years చాలా మెంటల్ టార్చర్ చాలా ఉండింది, కానీ ఉద్దేశం కరెక్ట్గా ఉన్నందుకు. థ్యాంక్ యూ సార్. ఒకరోజు లైవ్లో చూద్దాం అసలు మీ ప్రాజెక్టు, మీ డీటెయిల్ అంతగా నేను లైవ్లో చూద్దాం అనుకుంటున్నాను. మరొక రోజు ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చాలా టైం స్పెండ్ చేశారు మీకున్న బిజీ టైంలో. నిజంగా నేను 15 minutes అనుకుంటే ఇది 1 hour అయింది. నిజంగా ఇంకా ఎందుకంటే ఎదుటి వాళ్ళని చూసి మనం బోర్ కొట్టదు. కొంతమంది చూస్తే ఇంకా మాట్లాడాలి, ఇంకా తెలుసుకోవాలి, ఏదో చెప్పాలనే ఉద్దేశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఈసారి లైవ్లో మన ప్రాజెక్ట్ కావచ్చు, యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అవకాశం కూడా మీరు మాకు ఇస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ. లవ్లీ సీయింగ్ యూ. సో ఒకసారి మీ వెబ్సైట్ కానీ ఇది కంపెనీ గురించి ఒకసారి. కరెక్ట్, ridhira.com అండి. RIDHIRA.com. ridhira.com is our group website. Project website ఏమో ridhirazen.com. 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.